ఈ నెల 24 కర్నూలులో జరిగిన బస్ యాక్సిడెంట్ గల కారణం బైకర్ వల్లేనా లేకపోతే బస్ డ్రైవర్ నిర్లక్ష్యమా అని వివరంలోకి వెళ్తే ఇన్వెస్టిగేషన్లో షాకింగ్ నిజాలైతే బయటపడ్డాయి. బైక్ నడిపిన వ్యక్తి శివశంకర్ ఆ రోజు మద్యం సేవించడాన్ని ఫోరెన్సిక్ రిపోర్ట్లో తేలింది. అండ్ అతని లాస్ట్ వీడియో ఒక సీసీ ఫుటేజ్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక్కడ శివశంకర్ అనే వ్యక్తి ఫుల్గా తాగి పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకొని ఎలా డ్రైవ్ చేశాడో మీరు చూడండి. ఆ రోజు అతను మద్యం తాగి డివైడర్ ను ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. బట్ బైక్ మాత్రం హైవే రోడ్డు పైనే ఉంది. అలా ఉండటం వల్ల బస్సు డ్రైవర్ చూసుకోకుండా బైక్ మీదే బస్సు ఎక్కించి మరీ 300 మీటర్స్ వరకు వెళ్లాడు. అలా వెళ్లడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరాగాయి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పుకోవాలి. అదేంటంటే బస్సు లగేజ్ క్యాబిన్ లో సుమారు 400 ఫోన్లు కూడా ఉన్నాయి. ఆ మంటలకు ఒక్కసారిగా ఫోన్ బ్యాటరీస్ పేలి బస్సు మొత్తం మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా ఎగ్జిట్ డోర్ కూడా లాక్ అయిపోయింది. అలా ఇంకా ఎటూ తప్పించుకోలేని పరిస్థితిలో 19 మంది సజీవ దహనమయ్యారు.